నిన్నటి ఎపిసోడ్ ఎపిసోడ్ 10 తర్వాత డే 3 ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో క్విక్‌గా చూసేద్దాం. ఆల్రెడీ 2 ఎలిమినేషన్స్ అయిపోయినాయి అన్న బజ్ వినిపిస్తుంది. గాయత్రి అండ్ వన్ మోర్ పర్సన్. టాప్ 13లో ప్రియాంక, అపూర్వ టాప్ 12లో ఉంది. అండ్ 11th ప్లేస్లో సృష్టి ఉంది 3% ఓట్స్ తోటి. అండ్ శాలిని 4%. ఆమె 7th నుంచి 9th ప్లేస్కి వెళ్ళిపోయింది. బాగి ఆమె 12th నుంచి 8th పొజిషన్కి వచ్చింది. బాగి ఆట గమనిస్తే కనుక చాలా ఫన్ ఉంది, సీరియస్గా ఆట ఆడుతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేస్తుంది, సీరియస్ మోడ్లో ఉండట్లే, కొంచెం కామెడీ యాంగిల్ కూడా ఉంది. సో ఆమెకి స్కోప్ ఉండే అవకాశం ఉంది. అండ్ రామకృష్ణ 10th ప్లేస్ నుంచి 7th ప్లేస్కి వచ్చాడు. చాలా క్విక్ ట్రాన్స్ఫర్మేషన్, పిఆర్ యాక్టివిటీ ఏమైనా వర్క్ అవుతుండొచ్చు. అండ్ రాజకుమారి 5th నుంచి 6th పొజిషన్ వచ్చింది. తను 7% ఓటింగ్ పోల్ అవుతుంది. ఝాన్సీ 2nd నుంచి 5th పొజిషన్కి వచ్చింది 10%. అండ్ కొంచెం మాట స్లోగా మాట్లాడుతుంది. అండ్ ఎక్కువగా నేను కమ్యూనికేషన్ ఆర్ వాయిస్ అవుట్ చేయటం చాలా తక్కువగా ఉంది. అండ్ ఇంకా చూస్తే కనుక టాప్ 4లో మిథిలేష్ ఉన్నాడు 10% ఓట్స్ తోటి. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ టాప్ 3, 2, 1లో ఆల్మోస్ట్ సేమ్ రిపీట్ అవుతుంది. ఆర్జే చరణ్ 2nd ప్లేస్లో ఉంటే అమన్ టాప్ 3లో ఉన్నాడు. అండ్ నెంబర్ 1 పొజిషన్లో రోహిత్ ఉన్నాడు. రోహిత్ సీజన్ 2 మాత్రం, అగ్ని పరీక్ష సీజన్ 2 మాత్రం అమన్ అండ్ వర్సెస్ రోహిత్ మధ్యలోనే జరుగుతుంది గేమ్ అంతా. అండ్ ఆర్జే చరణ్కి ఎక్కువ కనపడట్లేదు, అంత వాయిస్ అవ్వట్లేదు. బట్ పిఆర్ యాక్టివిటీ చాలా బాగా బయట వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ రోహిత్ నాయుడు పట్నం స్ట్రాటజీస్ బాగా వేస్తున్నాడు, సైలెంట్గా ఉన్నాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు. అండ్ నైట్ ఎపిసోడ్ లాస్ట్ నైట్ ఎపిసోడ్ తర్వాత రోహిత్ గ్రాఫ్ మాత్రం చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఐ థింక్ చాలా మంచి పర్సంటేజ్ ఓటింగ్ అయితే ఆయనకి పోల్ అవుతుంది. అమన్ కూడా ఈక్వల్గానే ఉన్నాడు. టగ్ ఆఫ్ వార్ ఈక్వల్గా పోటీ జరుగుతుంది. స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ చాలా ఫిజికల్గా రోహిత్ అంతా స్ట్రాంగ్గా లేకపోయినా బట్ స్ట్రాటజీ వైజ్, గేమ్ వైజ్, వాయిస్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు చూసారు నేను అపూర్వతోటి ఆర్గ్యుమెంట్ అంతా. సో మీకేమనిపిస్తుంది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేస్తున్నారా లేదా, ఎవరికి వేశారో కామెంట్ చేయండి.